బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మొదటి ఆటకే ఎపిక్ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయినా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువ రెండో వీకెండ్ పూర్తయ్యే సమయానికి కూడా 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకోలేకపోయింది. సినిమా బడ్జెట్ దృష్ట్యా చూసినా, బిజినెస్ పరంగా చూసినా కోలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైమ్ ఎపిక్ డిజాస్టర్ గా నిలవబోతుంది. కానీ సినిమా నిర్మాతల స్టేట్మెంట్స్ మాత్రం చాలా విచిత్రంగా ఉన్నాయి. రిలీజ్ కి ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా కంగువ సినిమా 2000 కోట్ల రేంజ్ మార్కును అందుకుంటుంది అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కానీ ఆ టాక్ ఏమీ అంతగా ఎఫెక్ట్ ఉండదని, థియేటర్ ఓనర్ సౌండ్ పెద్దగా బాలేదని చెప్పినా కానీ ఒక 2 పాయింట్స్ తగ్గించుకోండి అంటూ కూడా కామెంట్ చేశారు. లాగ్ అనిపించే సీన్స్ ను ఎడిట్ చేయండి అంటూ చెప్పినా కానీ వాటిని పట్టించుకోకుండా ఆ ఎఫెక్ట్ అంతటా స్ప్రెడ్ అయిన తర్వాత వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి సినిమా ఎడిట్ ను మరోసారి చేసి సౌండ్ ను తగ్గించి అలాగే రీ ఎడిట్ వర్షన్ ను ఆడియన్స్ ముందుకు వదిలారు. కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోవడంతో సినిమా తేరుకోలేకపోయింది. ఇక రీసెంట్ గా సినిమా కో ప్రొడ్యూసర్ అయిన ధనంజయన్ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా అంచనాలను అందుకోకపోవడానికి 2 హీరోల ఫ్యాన్డమ్స్ కారణమని చెప్పుకొచ్చారు. అలాగే 2 పొలిటికల్ పార్టీలు కలిసి సినిమా మీద కుట్ర చేశారని, అందుకే సినిమా రిజల్ట్ అనుకున్న విధంగా రాలేదంటూ చెప్పుకొచ్చారు. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అంటే తమిళనాడులో విజయ్ అలాగే అజిత్ ఫ్యాన్స్ అని అంటూ ఉండగా వీళ్ళు టార్గెట్ చేయడం వల్లనే సినిమా అక్కడ దెబ్బపడిందని అంటూ ఉన్నారు. సూర్య ఎక్కడ ఎదిగిపోతాడని ఇలా కావాలని చేశారంటూ ఇండైరెక్ట్ గానే చెప్పుకోవచ్చారు కో ప్రొడ్యూసర్. దాంతో పాటు పొలిటికల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని చెప్పుకురావడంతో ఇవన్నీ తమిళనాడుకే జరిగి ఉంటే ఇతర రాష్ట్రాలలో అలాగే ఓవర్సీస్ లో సినిమా పరిస్థితి ఎందుకు ఇంత దయనీయంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు అందరూ కూడా. నిర్మాతలు సినిమా రిజల్ట్ ను యాక్సెప్ట్ చేయకుండా ఇలా రివర్స్ లో వాళ్ళను వీళ్ళను సినిమా ఫ్లాప్ కి రీజన్ అంటూ వెతకడం ఏం బాలేదంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. వీళ్ళు ఇలా స్ట్రేంజ్ రీజన్స్ చెబుతూ ఉండటం బాక్సాఫీస్ దగ్గర సినిమాపై మరింతగా ఎఫెక్ట్ ను చూపడమే కాదు సోషల్ మీడియాలో సినిమాపై మరింతగా ట్రోల్స్ పెరిగేలా చేస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.